ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కృష్ణంరాజు గారితో మాట్లాడాలి. సార్ ఉన్నారా? ఒక తూరు మా అన్న ఇంటికొచ్చినప్పుడు రక్తం కళ్ళ చూసినారో, నిన్న ఇంటికొస్తే మాకేదో గతి లేనట్టు మాట్లాడినావు. ఇంకా ఏం మిగిలిపోయినదని మాట్లాడడానికి వచ్చినావమ్మా? మా అత్త మళ్ళీ స్టార్ట్ చేసి ఉండాది. ఈ పులి ఆడుండదే, విన్నా పులి బయటకు వస్తే బాగుంటుంది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చుండావు నువ్వు? పద్ధతిగా నిన్న మీ ఇంటికొచ్చినాము. వద్దన్నా మా అన్న తీసుకొచ్చినాడో ఏం చేసినారో? నా మాటలు మాట్లాడి పంపించినారో? ఆడేమైనా మిగిలిపోయి ఉండాయా ఏమి? అది చెప్పేదానికి నువ్వు ఈరోజు వచ్చినావు? అమ్మా విజయశాంతి, ఎప్పుడొచ్చావమ్మా? ఏంటమ్మా తడిచిపోయావు? బయట వాన పడుతుందా ఏంటి? వాన లేదు కదమ్మా. అమ్మా వాడేమన్నా వేషాలు వేశాడా? అలా ఏం లేదండి, అనుకోకుండా పైన నీళ్లు పడ్డాయి. అవునా? అన్నపూర్ణ, అలా చూస్తావేంటి? అమ్మాయికి టవల్ ఇవ్వు. పర్వాలేదండి, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. అలా తడిచిపోయి ఎలా ఉంటావమ్మా? తల తుడుచుకుందు గాని. అన్నపూర్ణ, టవల్ తీసుకుంటా. ఏంటమ్మా చెప్తుంటే అర్థం కావట్లేదా? అనో, వాళ్ళింటికి పోతే వాళ్ళు చేసిన మర్యాద మర్చిపోయినావా? ఈవిడొచ్చాక మర్యాదలు చేయమంటుండావు? చూడమ్మా, అక్కడ ఏం జరిగిందనేది అనవసరం. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మనం ఎలా మర్యాద ఇవ్వాలో అలా ఇవ్వడం ముఖ్యం. టవల్ తీసుకునిరా. సరే, నేనే తీసుకొస్తానులే. అన్నా, నువ్వు ఉండు, నేను వెళ్తానులే. తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. కాసేపు అలా కూర్చోమ్మా. పర్వాలేదండి, నేను మా అక్కయ్య గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాను. మా అర్జున్ చెప్పాడమ్మా, మీ అక్కయ్య పెళ్లికి ఒప్పుకుందని. ఆ విషయం తెలిసాక నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక రకంగా తెలియని మనశ్శాంతి కలిగిందమ్మా. ఇన్ని రోజులు మా కుటుంబం వల్ల మీకు జరిగిన నష్టాన్ని ఎలా తీర్చాలో నాకు అర్థం కాలేదు. అందుకే నేనేమైనా చేయగలనా అని ప్రయత్నించాను. మరి మీ అక్క ఏమనుకుందో ఏంటో, మా వాడితో పెళ్లికి ఒప్పుకుంది. నిజానికి నేనే మీ ఇంటికొచ్చి మాట్లాడాలనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చావమ్మా. ఆడపిల్ల తరపున వాళ్ళం మేమే వచ్చి మాట్లాడడం పద్ధతి కదండి. నిన్న మా అక్కయ్య అలా ప్రవర్తించినందుకు తప్పుగా అనుకోకండి. అనుకోకుండా ఎట్టా ఉంటామో? ఏమన్నా చిన్న మాట్లాడిందా మీ అక్క? అన్నపూర్ణ, సర్లే అన్నా. ఏంటి బావగారు, మీరు కూడా వదిన అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరు మాట్లాడొద్దని చెప్పానా? మా అక్క మీతో అలా మాట్లాడి ఉండకూడదండి. మా అన్నయ్య చనిపోయిన బాధలో ఉంది. అందుకే తనేం మాట్లాడుతుందో తనకే తెలియకుండా మాట్లాడేసింది. పెద్ద మనసుతో మీరు అది అర్థం చేసుకుంటే చాలండి. బాగుండదమ్మా, చాలా బాగుండది. అన్నాల్సినవన్నీ అనేస్తారో, చెయ్యాల్సినవన్నీ చేసేస్తారో.
ఇప్పుడు నువ్వు వచ్చి సంజాయిషి ఇచ్చినంత మాత్రాన అన్న మాటలు వెనక్కిపోతాయా? చేసిన అవమానం ఏమైనా మాసిపోతుందా? అన్నపూర్ణ వెళ్ళి కాఫీ తీసుకురా. దీన్ని ఇబ్బంది పెట్టడానికి ఇదే మంచి అవకాశం. వెళ్ళు. అన్నపూర్ణ నిన్నే. ఆ పెద్దమ్మెందుకు మావయ్య, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సడన్ గా ఇది కాఫీ పెడతానంటుందేంటి? మా వాడ మాట చెప్పగానే మంచి ముహూర్తం కోసం పంతులు గారికి కాల్ చేశానమ్మా. ఆయన ఏ విషయం చెప్పిన తర్వాత వచ్చి మీ అమ్మగారితో మాట్లాడదాం అనుకున్నాను. ఉండు, ఒకసారి పంతులు గారికి కాల్ చేస్తాను. పంతులు గారు, మంచిలో చూసుకుని ఇంటికి రండి. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాలి. అలాగేనండి. ఎంగేజ్మెంట్కి ఎంత తొందరగా ముహూర్తం ఉంటే అంత తొందరగా పెట్టించేస్తానమ్మా. త్వరగానా? నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకు అర్థమైందమ్మా. ఈ నిశ్చితార్థాన్ని మనం అంత ఘనంగా చేయాల్సిన అవసరం లేదు. 2 కుటుంబాలు కలిసి ఏ గుళ్ళోనో చేసేద్దామమ్మా. అప్పుడు మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. బావుండదన్నా. ఇంట్లో జరిగే మొట్టమొదటి పెండ్లి, అది కూడా బిడ్డ పెండ్లి, తూతూ మంత్రంగా చేస్తావా ఏంది? అది నిశ్చితార్థం కాని పెండ్లి కాని ఎట్లుండాలా? 10 ఓళ్ళు చెప్పుకోవాలా? 10 కాలాలు చెప్పుకోవాలా? అట్లుండాలా? చూడమ్మా, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, అది చాలు. మనం ఎంత ఘనంగా పెళ్లి చేశామన్నది కాదు, వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. ఇంత ఆస్తి, ఇంత బంధుగణ ఉండి చాటుగా గుళ్ళోకెళ్ళి నిశ్చితార్థం చేసుకోవడం ఏందన్నా? మన గురించి నలుగురు ఏమనుకుంటారో? ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటున్నాం కదా అని మనం కూడా వాళ్ళ మాదిరి ఫంక్షన్ చేసుకోవాలా ఏంది? మన స్థాయి మర్చిపోయి వాళ్ళ స్థాయికి పోయి మాట్లాడుతుండావో? నా అల్లుడికేం కర్మ అట్టా చేసుకునేదానికి? మా అత్త నోరు ఊరుకునేటట్టు లేదబ్బా. ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? దాని మీద కోపంతో ఏం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. ఏ కాఫీ తాగేది మళ్ళీ గొడవ చేసిందనుకో, అటు తిరిగి ఇటు తిరిగి బావగారు నిన్ను అంటారు. ఐ డోంట్ కేర్. తిడితే 4 తిట్లు తిట్టించుకుంటాను. ఆ విజయశాంతిని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెడతానా? అది నాకు చేసిన అవమానం నువ్వు మర్చిపోయావేమో గానీ నేను మర్చిపోను. నువ్వు కామ్గా ఉండు. ఇందులో ఆలోచించడానికి ఏం లేదమ్మా. నిశ్చితార్థమేగా. ఆ తర్వాత ఎలాగూ పెళ్లికి టైం ఉంటుంది కాబట్టి మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. నాకు కావాల్సింది ఈ పెళ్లి జరగడం, మీరంతా సంతోషంగా ఉండటం. ఏ ఏం చేస్తున్నావు నువ్వు?